తరపు నుంచి, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి నెంబర్ ఆఫ్ ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఉన్నాయి. మీకు రీసెంట్గా 6 months నుంచి అవేర్నెస్ ఉంది. మేము చెప్పిన దాని ద్వారా లీగల్ సెల్ మనకు లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవ్వడం కానీ, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం కానీ రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉన్నారు. మా ఛానల్ ద్వారా, నా ఛానల్ ద్వారా కూడా మీకు అవేర్నెస్ తీసుకొని వచ్చాను. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఒక అద్భుతమైన వ్యక్తి నేరెళ్ళ శారద గారు. ఎవరివిడ? నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఈవిడతో ఇంటర్వ్యూ చేసి పబ్లిక్కి తెలియజేయాలి ఈవిడ గురించి అనే ఒక ఉద్దేశంతో ఫోన్ చేసి అడగగానే ఇమ్మీడియట్గా టైం స్పెండ్ చేశారు. ఎందుకు రమ్య గారు అంతలా రెస్పాండ్ అయ్యారు ఆవిడ విషయం మీద అంటే, మ్యాక్సిమం మేము కూడా ఖాళీ టైంలో చూస్తూనే ఉంటామండి, యూట్యూబ్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్. ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చేయాల్సిన పని ఏముంటుంది అనేది చూడడం కోసం. హాస్టల్స్లో లక్షల ఫీజులు కడితే వాళ్ళకి ప్రాపర్గా గైడ్లైన్స్ ప్రకారం కూడా హాస్టల్స్ ఉండవు, కాలేజీ ఇన్స్టిట్యూట్లు ఉండవు, ఆ విద్యా సంస్థలు ఉండవు. మెయిన్గా ప్రైవేట్ వాటికి సంబంధించి నెంబర్ ఆఫ్ స్కూల్స్ మీద, కాలేజెస్ మీద ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే రైట్ చేసి ప్రజలకి, బాధితులకి నేనున్నాను అని చెప్పి రెస్పాండ్ అవుతున్న అద్భుతమైన వ్యక్తి నేరెళ్ళ శారద గారు, తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్. ఈరోజు మీ అందరి ముందుకి ఆవిడని ఎందుకు తీసుకొస్తున్నానంటే, మహిళలు వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్స్కి వెళ్తారు, లేదా అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తారు కేసులు ఫైల్ చేయడానికి. వీటికంటే ముందు కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. మీకు నా ఛానల్స్ ద్వారా చాలాసార్లు చెప్తూ ఉంటాను. లోక్ అదాలత్లు ఉన్నాయండి, లీగల్ సెల్లు ఉన్నాయండి, ఉమెన్స్ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. ఎక్కడుంది తెలియలా. కానీ ఈ రోజున శారద గారి వల్ల తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ ఉంది. తను వన్ సెంటర్గా రిప్రజెంటేటివ్ స్టిల్ ఇప్పుడు కూడా మేము ఒక చూసామండి కొన్ని కేసులు. తన కౌన్సిలింగ్ ఇచ్చి ఇమ్మీడియట్, అంటే నేను ఛానల్స్లో ఎలా చేస్తానో అంతకంటే పర్ఫెక్ట్గా లీగల్ అథారిటీ. ఇప్పుడు రమ్య గారు చేసేది సోషల్ సర్వీస్, కానీ ఒక రిప్రజెంటేటివ్ వ్యక్తి కింద స్టేట్ మొత్తానికి ఒక జడ్జి పోస్ట్, ఒక రకంగా కమిషనర్ అంటే. సో టైం అంతా స్పెండ్ చేసి లంచ్ కూడా చేయకుండా తను కేసెస్ సాల్వ్ చేస్తూ కౌన్సిలింగ్ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారు. ఈరోజు మనం ఆ అద్భుతమైన వ్యక్తిని కలుద్దాం. ఏంటి ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి, మీకు ఏ రకంగా ఉమెన్స్ కమిషన్ తెలంగాణ స్టేట్ ప్రజలందరికీ, ఉమెన్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుందనే అద్భుతమైన విషయాలు, మీకు తెలియని విషయాలు తెలుసుకుందాం మనం. నమస్తే శారద గారు. మేడం బాగున్నారా? సూపర్ అండి. నేను చాలా తక్కువ మందితోటి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నాకు. పర్ఫెక్ట్ ఉమెన్ ఈవిడ ఈ రోజున సొసైటీకి చాలా అవసరం అనిపించిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. నాకు చాలా హ్యాపీ ఉందండి మిమ్మల్ని ఈరోజు కలవటం అనేది. నిజంగా మా టీం తరపు నుంచి మేము థ్యాంక్స్ చెప్తున్నాం మేడం. ఎందుకంటే ఫోన్ చేయగానే ఎంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మాకు ఇమ్మీడియట్ టైం రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే పబ్లిక్కి తెలియాలి గవర్నమెంట్ తరపు నుంచి ఎంత వర్క్ చేస్తుంది, మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళందరికీ మేము ఉన్నాము అని చెప్పడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు యాక్చువల్గా ఆ పోస్ట్లో ఉండి ఏదో చేసి వెళ్ళొచ్చు, కానీ నైట్ అనక డే అనక కూడా మీరు ఏ సందర్భంలో ఏ ఫోన్స్ వచ్చినా రెస్పాండ్ అవుతున్నారని కూడా మాకు తెలిసింది. మేడం, మన ప్రజలకి, మన తెలంగాణ ప్రజలకి ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఎవరు మీ దగ్గరికి రావచ్చు అనే బేసిక్ క్వశ్చన్సే నేను అడుగుతాను. సో మేడం, అసలు ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంది, ఎవరికి యూజ్ అవుతుంది, ఉమెన్స్ అంటే ఎవరు రావచ్చు మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి? చాలామందికి మహిళా కమిషన్ అంటే ఏంటి అని మీరు అన్నట్టుగా చాలామందికి కొంతకాలం వరకు అసలు తెలియదు. ఆ కొంతకాలం తర్వాత ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి తెలుసు, అవును ఒక మహిళా కమిషన్ అనేది ఉంది, మనం అప్రోచ్ అవ్వచ్చు అని. కానీ ఎవరిని ఉద్దేశించి మహిళా కమిషన్ పెట్టామో వాళ్ళ వరకు చేరడానికి మాత్రం టైం పట్టింది. అది అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మహిళా కమిషన్ అనేది మహిళలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి, మా బాధను మేము ఎవరికి చెప్పుకోవాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏ సమస్య అయినా సరే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము, కావాలన్నప్పుడే మీరు ఓకే అంటేనే బహిర్గతం చేస్తాము. మీకు లీగల్ కౌన్సిలర్ కావాలా, లేకపోతే సైకలాజికల్ మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా దాని గురించి ఏమన్నా కావాలా, లేదంటే సోషల్ సెక్యూరిటీ కావాలా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మహిళా కమిషన్కి వస్తే ఒక తల్లి ఒడిలోకి వెళ్తే ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఒక మహిళ అనుకుంటుందో అలాంటిది మహిళా కమిషన్. సూపర్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.